ఇప్పుడు మనం వెళ్తుందైతే బోటింగ్కి. యాక్చువల్లీ టైం అయిపోయిందని కొందరు అంటున్నారు. బోటింగ్ ఉంటుందో లేదో వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం బోటింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చేసినాం, కానీ లోపల అడిగితే కొంచెం ఆగమన్నారు. టైమింగ్ సెట్ అవుతుందా లేదా. ఓ చూడొచ్చు, బోట్ ఆల్రెడీ నిలబడ్డది అక్కడ, మన కోసమే వెయిటింగ్ అన్నట్టే ఉంది. చూడండి చూడండి చూడండి, బోటే. మొత్తానికి ఈరోజు బోటింగ్ చేయబోతున్నాం నాగార్జున సాగర్లో. ఒక్క టికెట్ ఎంత ఉంటుందో చూడాలి. పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం. టికెట్ కౌంటర్. అడల్ట్స్ 200, చైల్డ్ 150, టైమింగ్ 10:30, 11, 1:30. ఓకే, టికెట్ కౌంటర్లో ఎవరు లేరు, వెయిటింగ్. టికెట్ ఇవ్వడానికి ప్రస్తుతానికి ఎవరు లేరు, మేబీ టైం కాకపోవచ్చు, అందుకని ఎవరు లేరు. బోట్ అయితే వెయిటింగ్లోనే ఉంది, చూడాలి ఒక 5 minutes. ఒక్క టికెట్ వచ్చేసి 200. సో ఇక్కడ నుంచి 2 o'clock వెళ్తారు అనుకుంటా. సో 3 hours మొత్తం. ఇక్కడ నుంచి ఏదో ఐలాండ్ ఉంటుందంట, మొత్తం బుద్ధునికి సంబంధించింది. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అవుతుంది బోట్లో. ఎలా ఉంటుందో చూడాలి బోట్ ప్రయాణం. ప్రయాణానికి సిద్ధం, యుద్ధానికి సిద్ధమైనట్టు ప్రయాణానికి సిద్ధం. గాలి, నీళ్లు, ఈ బోటింగ్ మామూలుగా లేదు. ఇందులో దూకి స్నానం చేయాలని ఉంది కానీ కుదరని పని. పట్టుకొని తంతారు, లోతు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎక్కలేదు నిజంగా, ఏదో చిన్న చిన్న పడవలు ఎక్కినా కానీ ఫస్ట్ టైం. ఇదైతే మామూలుగా లేదు, ఇల్లు లెక్కనే ఉంది, మామూలుగా లేదు. చూడొచ్చు మీరు, నీళ్ళు ఎంత లోతుందో ఏమో కానీ భయం అయితే అవుతుంది. మొత్తానికి మనం ఈరోజు అయితే బోట్ ఎక్కబోతున్నాం. ఎక్కేసినాం, అడుగు పెట్టేసినాం బోర్డులో, వెళ్దాం. వావ్, ఎంత పర్ఫెక్ట్ ఉందో వెదర్. బోర్డులో చైర్స్, కానీ ఏ సీట్లో అయినా కూర్చోవచ్చు. పర్టికులర్గా ఇక్కడే కూర్చోాలంటే ఏం లేదు ఇందులో, ఇది మాత్రం హైలైట్. అక్కడ పడవలు. బోట్ అయితే స్టార్ట్ అయింది గాయస్. ఇప్పుడు మన ప్రయాణం ఇక్కడ నుంచి మొదలు. మనమైతే ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అమ్మా ఏం ఫీల్ ఉంది. వావ్, నాకైతే భయం అవుతుంది. ఈ అమ్మ బంటే మామూలుగా లేదు. చూడొచ్చు మీరు ఎంత స్పీడ్గా అవుతుంది. బోట్లో క్యాంటీన్, ఓ డ్రింక్స్ అన్నీ దొరుకుతున్నాయి. నైబర్ అంకుల్ క్యాబిన్ చూద్దాము ఎలా ఉంటుందో. చూడొచ్చు మీరు, ప్రైవేట్ క్యాబిన్. యాక్చువల్ మనం ఇప్పుడు వెళ్తున్న ఐలాండ్ అనిపిస్తుంది చూడండి సరే. ఇప్పుడైతే ఐలాండ్కి చేరుకున్నాం.
వచ్చి అటు వాటర్ ఇటు వాటర్ మధ్యలో ఐలాండ్ సూపర్గా ఉంది. పైకి వెళ్ళనికి దారి అయితే చాలా నీట్గా ఉంది కానీ దూరం అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ షాప్ కూడా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నైస్. వరదలు వచ్చి అన్ని ముంపుకు గురై